ఈ భారతమాత ఎందరో మహానుభావులకు జన్మనిచ్చినటువంటి మాతృమూర్తి, ఎందరో గురువులకు ఆవాసమైనటువంటి చోటు ఈ నెల, ఈ దేశం. ఎందరో మహానుభావులను తీర్చిదిద్దినటువంటిది ఈ ధర్మం. ఆ ధర్మానికి, ఈ దేశానికి, ఆ భరతమాత బిడ్డలుగా పుట్టినటువంటి మనమంతా కూడా నిజంగా ధన్యులము. ధన్యులైనటువంటి మీ అందరికీ కూడా ముందుగా శుభాభినందనలు. వేదవ్యాసుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనం గురు పూజ మహోత్సవం, గురు పౌర్ణమిగా మనం ఆషాఢ పౌర్ణమిని జరుపుకుంటూ ఉన్నాం. ఎందరో మహానుభావులు ఉన్నారు. అలా దక్షిణామూర్తి నుండి, హయగ్రీవుల నుండి ఇలా అవతారాలే కాకుండా వాల్మీకి లాంటి ఎందరో ఋషితులు, వశిష్ఠుల వారు, అలాగని అనేక మంది మహర్షులు అవతరించినటువంటి ఈ నేల మీద వ్యాసుల వారి జన్మదినాన్ని మనం గురు పౌర్ణమిగా జరుపుకోవడంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఈ ధర్మంలో పుట్టినటువంటి ప్రతి వారికి కూడా శాసనం ఏమిటి అంటే, శాస్త్రం ఏమిటి అంటే వేదమే. అటువంటి వేదాన్ని తన శిష్యుల ద్వారా విభాగం చేసి అందరికీ అందుబాటులోకి తీసుకున్నటువంటి మహానుభావమే కాకుండా శిష్య పరంపర ద్వారా ఈ ధర్మాన్ని విస్తరించినటువంటి వారు వేదవ్యాస మహర్షుల వారు. అలాగని అష్టాదశ పురాణాలను, అనేకమైనటువంటి సాహిత్యాన్ని, అనంతమైనటువంటి సాహిత్యాన్ని ఈ సమాజానికి అందించినటువంటి వారు వేదవ్యాసుల వారు. వారు చిరంజీవులుగా ఈరోజు ఈ ధర్మాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడంలో తన తపస్సుని, తన శిష్యుల యొక్క చాతుర్యాన్ని ఉపయోగించి సమాజంలో ఈ ధర్మాన్ని నిలబెడుతున్నారు. అటువంటి వేదవ్యాసుల వారి యొక్క జన్మదినాన్ని మనం గురుపౌర్ణమిగా తెలుసుకుంటూ ఉన్నాం. ఎవరికీ లేనటువంటి విలువ ఈ దేశంలో, ఈ ధర్మంలో ఎందుకయ్యా గురువుకి అంటే, గురువు ఒక ఉపాధి కాదు. ఉపాధిగా కొంతకాలం కనిపించవచ్చు, కానీ ఏనైవ యాదాయతయోస్తిమారం ఏనైవ మార్గం తమనిత్తిశామి అని గురుస్థానంలో ఉన్నటువంటి వారు చెప్పేటువంటి మాట. మా గురువులు, మా పెద్దలు, మా గురువులు నడిచినటువంటి దారిలో మేము నడుస్తూ ఉన్నాము. అదే దారిని శిష్యులైనటువంటి మీ అందరికీ చూపిస్తూ ఉన్నాము. మేమెవరూ కూడా కొత్త దారులు వేసిన వాళ్ళము కాదు, ఉన్నటువంటి దారిలోనే నడుస్తున్నటువంటి వారము అని చెప్తారు. ఇది అనంత ప్రవాహం, అనంత స్రవంతి. ఇది గురు శిష్య పరంపర అనేటువంటిది ఈ రోజు నుండి వచ్చినటువంటిది కాదు. అనాదిగా ఈ దేశంలో ముందుకు సాగుతూ ఉన్నటువంటిది, ఈ ధర్మాన్ని నడిపిస్తూ ఉన్నటువంటిది, ఈ ప్రజలని సరిదిద్దుతూ సరైనటువంటి దారిలో నడిపిస్తున్నటువంటి ఒక అనుబంధం ఏమిటి అంటే ఈ గురు శిష్య అనుబంధం. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి అంటాడు, గురుని మరులు లేని నరులు నాశనమై, మరులు కలుగు నరులు మరలరా, మరల తిరిగి రాని మార్గంబు కనవలే కాళికాంబ హంస కాళికాంబ. ఏమిటయ్యా ఈ ఉపాధికి విలువ అంటే, మరలా రానటువంటి స్థానానికి, మరలా రానటువంటి స్థితికి చేరుకోవటమే ఈ ఉపాధి యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే దాన్ని దేనికోసం అంటే, స్క్రూని బిగించడం కోసమో లేకపోతే వదిలించడం కోసమో దాన్ని ఉపయోగిస్తాం. కానీ షోరూమ్ లో పెట్టి లేదా షోకేస్ లో పెట్టి అందంగా ముస్తాబు చేసి దానికి పువ్వులు పెట్టి రకరకాలుగా అలంకరించి దాన్ని బయటికి పెట్టారు అనుకోండి, దాని యొక్క సృష్టి దేనికోసం జరిగిందో అది నెరవేరినట్లేనా? ఎన్నన్నా చేయవచ్చు, కానీ దేనికోసం అది సృష్టించబడిందో ఆ లక్ష్యం నెరవేరాలి. అలాగని అనేక జన్మలలో
గర్భ నరకాన్ని చూసినటువంటి జీవుని భగవంతునితో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జననే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా బారే పాడి పురారే అని ప్రార్థన చేస్తే ఈ పునరపి జననం ఈ తల్లి గర్భంలో ఆ మలమూత్రాదుల గొప్పలో ఆ మాంసము మధ్యలో ఆ మాంసము పిండంగా అలా అధివసించడం ఆ మురికిలో గడపడం నాకు దుర్భరంగా ఉందయ్యా. భూమి మీదకి వచ్చిన తర్వాత సుఖము దుఃఖము రాగము ద్వేషము ఈ ద్వంద్వాల మధ్యలో పడి కొట్టుకుపోతున్నటువంటి మాకు ఈ ద్వంద్వాతీతమైనటువంటి స్థితిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తే భగవంతుడు చూపించేటువంటి దీపం ఏమిటి అంటే అది గురువు. హిందుగా